హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజైర్ మైండ్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి మనము ప్రీవియస్ వీడియోలో పౌరసత్వం గురించి చదువుకున్నాం కదండి. పౌరసత్వం గురించి, అదేవిధంగా పౌరసత్వానికి సంబంధించి కరెంట్ అప్డేట్స్ ఏమైతే ఉన్నాయో అవి చూసాము. ఈ రోజు నుంచి మనం ప్రాథమిక హక్కుల గురించి చూద్దామండి. ప్రాథమిక హక్కులు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ పాలిటీలో వచ్చేసి. దీని నుంచి కంపల్సరీగా మనకైతే బిట్స్ అయితే రావడం జరుగుతుందండి. ఈ ప్రాథమిక హక్కుల్లో మనకి ఈ ఆర్టికల్స్ అంత ఇంపార్టెంట్. దానిలో మనకి ఆర్టికల్స్ ద్వారా వచ్చిన కేసులు ఉంటాయి. సో ఆ కేసులు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ప్రాథమిక హక్కులకు సంబంధించి చాలా కేసులు ఉంటాయి. అందులో మనకి ఇంపార్టెంట్ అనుకున్న కేసుల వరకు ఇక్కడ డిస్కషన్ చేద్దామండి. ఎందుకంటే అన్ని కేసులు చదివినా మనకు గుర్తుండదు. కేవలం మనకి ఇంపార్టెంట్ కరెంట్ అప్డేట్స్లో మనకి ఏమున్నాయి అవి వరకు చూద్దామండి. అప్డేట్స్లో అంటే కేసుల వరకు, రిమైనింగ్ ఆర్టికల్స్ వరకు అన్నీ చూద్దామండి. సో మరి అందులో ఫస్ట్ వచ్చేసి మనకి ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి మనకి అంటే, ప్రాథమిక హక్కులు అనేవి మనకి రాజ్యాంగంలో 3వ భాగంలో పేర్కొనబడడం జరిగిందండి. అంటే రాజ్యాంగంలోని 3వ భాగం మనకి ఏం చెప్తుంది, ప్రాథమిక హక్కుల గురించి చెప్తుంది. సో మరి ఈ ప్రాథమిక హక్కులు ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయంటే మనకి ఆర్టికల్ 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35 ప్రకారం వరకు మనకి ఈ ప్రాథమిక హక్కుల గురించి చెప్తాయి అన్నమాట. సో మరి ఈ ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో 3వ భాగంలో చేర్చాము. ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు మనకి ప్రాథమిక హక్కులు ఉంటాయని చెప్తున్నాం కదా. సో మరి వీటిని మనం ఏ స్ఫూర్తి ఆధారంగా తీసుకున్నామంటే, అమెరికా రాజ్యాంగం స్ఫూర్తి ఆధారంగా మనకి మన రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారు, వీటిని మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అమెరికాలోనేమో మనం ఈ ప్రాథమిక హక్కులు ఏమంటారంటే బిల్ ఆఫ్ రైట్స్ అంటారు. అదే భారతదేశానికి వచ్చేసరికి ఏమంటామంటే ప్రాథమిక హక్కులు అని చెప్తున్నాం అనమాట. సో మన రాజ్యాంగంలోని 3వ భాగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్ని భారతీయులకు ఒక మ్యాగ్నా కార్టా లాగా చెప్పవచ్చు అనమాట. అన్ని హక్కుల్ని మన భారతీయ పౌరులకి ఈ 3వ భాగం అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటిని మనము మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్స్గా మనము ఈ ప్రాథమిక హక్కుల్ని 3వ భాగాన్ని, రాజ్యాంగంలో 3వ భాగాన్ని మనం పేర్కొనవచ్చు అనమాట. ఇందులో మనకి చాలా అంశాలను పొందుపరచడం జరిగిందండి. ప్రాథమిక హక్కుల గురించి పౌరసత్వం గురించి ఏం చేస్తాం, మనకి రాజ్యాంగంలో మనం పౌరసత్వం గురించి చదివేటప్పుడు ఏం చదువుకున్నాము, పౌరసత్వం గురించి వివరంగా మనకి ఇవ్వకపోవడం వల్ల ఏం చేసింది, మనకి పార్లమెంట్ అనేది దాని మీద చట్టాలు చేసి వివిధ అంశాలని మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. కానీ ప్రాథమిక హక్కుల గురించి అలా కాదండి. మనకి రాజ్యాంగ నిర్మాతలే ప్రాథమిక హక్కుల గురించి సమగ్రంగా వివరణాత్మకంగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందనమాట. ఎంత వివరణాత్మకంగా అంటే ప్రపంచంలోని ఏ ఇతర రాజ్యాంగంలో ఇంక్లూడింగ్ అమెరికాతో సహా మనకి ఏ రాజ్యాంగంలో కూడా ప్రాథమిక హక్కుల గురించి ఇంత వివరంగా లేదనమాట. కేవలం మన భారతీయ రాజ్యాంగంలోనే 3వ భాగంలోని ప్రాథమిక హక్కుల గురించి వివరంగా మనకి రాజ్యాంగ నిపుణులు పేర్కొనడం జరిగింది. మరి ప్రాథమిక హక్కుల్ని అసలు ఎందుకు పొందుపరచడం జరిగిందంటే, మనకి బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటి, వ్యక్తుల మధ్య వివక్షత, మెయిన్గా ఇండియన్స్ అంటే చులకన భావన, అలా పరిపాలనలో తేడాలు, మనుషులు అంటే ఇండియన్స్ని తక్కువగా చూడడము, ఇలాంటి వ్యక్తుల మధ్య వివక్షత, జాతుల మధ్య వివక్షత, ఇవన్నీ మనం ఎప్పుడు బ్రిటిష్ కాలంలో మనం ఇవన్నీ ఫేస్ చేసాం అనమాట. సో అలాంటి ఇబ్బందులు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే స్వతంత్ర భారతదేశంలో అలాంటి ఇబ్బందులు ఎవరు పడకూడదు, భారతీయులందరూ సమానమే అనే భావన రావడం కోసం మనకి ప్రాథమిక హక్కుల్ని మెయిన్గా పొందుపరచడం జరిగిందనమాట. ఈ ప్రాథమిక హక్కులు మనకి ఏం చెప్తాయంటే, వ్యక్తుల మధ్య ఎటువంటి వివక్షత లేకుండా ప్రాథమిక హక్కుల ద్వారా రాజ్యాంగం అనేది వ్యక్తుల్ని కాపాడడం జరుగుతుంది మనకి. అంటే జాతి సమైక్యతకు, జన బాహుల్య ప్రయోజనం కోసం, అదేవిధంగా వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని కాపాడడం కోసం, వ్యక్తుల మధ్య సమానత్వం కోసం ఈ ప్రాథమిక హక్కులు అనేవి మనకు ఉపయోగపడతాయి అని చెప్పవచ్చు. బాగా ఈ ప్రాథమిక హక్కులు అనేవి రాజకీయ ప్రజాస్వామ్యాన్ని కూడా మనకు అందించడం జరుగుతుంది అనమాట. అంటే వ్యక్తులు అంటే ఇప్పుడు రాజకీయ సమానత్వం అంటే ఏంటి అంటే, ప్రతి వ్యక్తి ఓటు వేసే హక్కును కలిగి ఉండటం కూడా మనకి రాజకీయ అధికారం. అదేవిధంగా మనకి ఎన్నికలలో పోటీ చేస్తూ ఉంటారు. ఏ భారతీయ పౌరుడైతే చాలు, ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. అలా పోటీ చేసే అధికారం మనకు ఎవరిస్తున్నారంటే ప్రాథమిక హక్కులు మనకు కల్పిస్తున్నాయి. అంటే రాజకీయ పౌరసత్వం, రాజకీయ అధికారం అందరికీ సమానంగా ఈ ప్రాథమిక హక్కుల ద్వారానే మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా దేశంలో అధికారాన్ని ఉపయోగించుకొని నిరంకుశ పాలన అనేదాన్ని ఈ ప్రాథమిక హక్కులు అనేవి నిరోధిస్తాయి అన్నమాట. అదేవిధంగా ప్రజలకు నిరంకుశత్వం అంటే ఏంటి, ప్రజల యొక్క హక్కులను కాలరాయడము,
ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేయడం, ఇవన్నీ కూడా మనకి నిరంకుశత్వం అనే కిందకు వస్తాయి అనమాట. అంటే రాజ్యాధినేత ఏదైతే అనుకుంటాడో దాన్నే గుడ్డిగా ఫాలో వెళ్ళిపోవడాన్ని ఏమంటామని నిరంకుశత్వం అంటాం అనమాట. అలాంటి నిరంకుశత్వాన్ని నిరోధించడం కోసం మనకి ప్రజల హక్కులను స్వేచ్ఛలను కాపాడడం కోసం ఈ ప్రాథమిక హక్కులు అనేవి మనకు బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా కార్యనిర్వాహక వర్గం యొక్క నిరంకుశత్వాన్ని, అదే శాసనసభ యొక్క ఇష్టానుసారాలు మొత్తాన్ని కూడా మనకి వాళ్ళ ఇష్టానుసారం లేకుండా ప్రాథమిక హక్కులని ప్రజలు ఈ ప్రాథమిక హక్కులు ఏం చేస్తాయి, ప్రజలకి కావాల్సిన స్వేచ్ఛని వీటన్నిటిని కూడా మనకి ప్రసాదించడం జరుగుతుంది అనమాట. ప్రాథమిక హక్కులు అనేవి ప్రజల యొక్క స్వేచ్ఛకు అంత ఇంపార్టెంట్ మనకి. అదేవిధంగా మనకి శాసనబద్ధమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అన్నా కానీ ప్రాథమిక హక్కుల ద్వారానే మనం ఏర్పాటు చేయగలుగుతాం అన్నమాట. ఈ శాసనబద్ధమైన ప్రభుత్వం అంటే ఏంటి, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని మనము కేవలం ప్రాథమిక హక్కులు అనే అంశం ద్వారానే, అంటే ఏంటి, రాజకీయ అధికారం ద్వారానే కదా మనం శాసనబద్ధ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. సో ఆ రాజకీయపరమైన అధికారం, అందరికీ సమానమైన రాజకీయ అధికారం దేని ద్వారా వస్తుంది, మనకి ఈ ప్రాథమిక హక్కుల ద్వారా రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా మనకి వ్యక్తుల యొక్క స్వేచ్ఛను కాపాడాలన్నా, శాసనబద్ధ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా, అదేవిధంగా నిరంకుశ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి అన్నా, వీటన్నిటికి కూడా మనకి మూలం ఏంటి అంటే మనకి ప్రాథమిక హక్కులే మనకి మూలము. దేశంలో మనకి ప్రాథమిక మౌలిక చట్టంగా పేర్కొనబడే రాజ్యాంగం ప్రాథమిక హక్కులను సంరక్షిస్తుంది అనమాట. అంటే ఏంటి, మరి ఈ ప్రాథమిక మౌలిక చట్టంగా మనం చెప్తున్నాము. మరి ఈ ప్రాథమిక హక్కులు మరి ఎవరు కాపాడతారు అంటే రాజ్యాంగం కాపాడుతుంది. అంటే రాజ్యాంగం ద్వారా మనకి న్యాయ వ్యవస్థ అనేది మనకి ప్రాథమిక హక్కులను కాపాడడం జరుగుతుందని. అంటే ఏంటి, ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కుకి ఎగ్జాంపుల్ చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తున్నాము. అలా సమానం కాకుండా ఒక జాతి ఆధారంగా చేసుకొని వివక్షత చూపిస్తే ఏం చేస్తారు, మనము కోర్టు ద్వారా వెళ్ళి ఆ వివక్షతని రద్దు చేస్తామన్నమాట. సో అలా ప్రాథమిక హక్కుల్ని రాజ్యాంగం ఎలా రక్షిస్తుంది, న్యాయ వ్యవస్థ ద్వారా ప్రాథమిక హక్కుల్ని రక్షించడం జరుగుతుంది. అంటే వ్యక్తుల యొక్క స్వేచ్ఛను మన అల్టిమేట్గా ఎవరు రక్షిస్తున్నట్టు, న్యాయస్థానాలు అనేవి రక్షిస్తూ ఉన్నాయి అన్నమాట. వ్యక్తుల యొక్క సర్వతోభిముఖులు అంటే వ్యక్తుల యొక్క ఔన్నత్యానికి, అదేవిధంగా వికాసానికి, వీటన్నిటికి కూడా మనకి ప్రాథమిక హక్కులు అనేవి దోహదపడతాయి. మరి ప్రాథమిక హక్కులు అంటున్నాము. సో మరి మొత్తం మనకి ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయంటే, మౌలిక రాజ్యాంగంలో మనకి 7 ప్రాథమిక హక్కులు ఉన్నాయండి. నేను చెప్తుంది మౌలిక రాజ్యాంగం, ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం కదా. మౌలిక రాజ్యాంగం అంటే ఏంటి, మనకి రాజ్యాంగం అమలులోకి వచ్చే నాడు ఉన్న రాజ్యాంగాన్ని ఏమంటామంటే మౌలిక రాజ్యాంగం అంటాము. అలా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మనకి ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయంటే 7 ప్రాథమిక హక్కులు మనకు ఉండడం జరిగిందనమాట. ఆ 7 ప్రాథమిక హక్కులు ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ సమానత్వ హక్కు. ఈ సమానత్వ హక్కు గురించి మనకి ఆర్టికల్ 14 నుంచి 18 వరకు చెప్తాయి అనమాట. ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఏం చెప్తుందంటే సమానత్వ హక్కు గురించి పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా స్వేచ్ఛ హక్కు. ఈ స్వేచ్ఛ హక్కు 2 హక్కు ఏంటి, ఫస్ట్ సమానత్వ హక్కు, 2 స్వేచ్ఛ హక్కు. మరి స్వేచ్ఛ హక్కు గురించి రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొంటామంటే ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 22 వరకు మనకి స్వేచ్ఛ హక్కు గురించి చెప్తుంది. 3వది పీడనాన్ని నిరోధించే హక్కు. ఈ పీడనాన్ని నిరోధించాక అంటే ఏంటి, వెట్టి చాకరీ నిర్మూలన. సో ఇలాంటివన్నీ కూడా దీని కిందకు వస్తాయి అనమాట. వెట్టి చాకరీ నిర్మూలన, అదేవిధంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ పీడనాన్ని నిరోధించే హక్కు కిందకు వస్తాయి. సో మరి వీటి గురించి రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన్నారు అంటే ఆర్టికల్ 23, ఆర్టికల్ 24 అనేవి మనకి పీడన నిరోధన హక్కు గురించి చెప్తాయి అనమాట. అదేవిధంగా మనకి 4వ హక్కు ఏంటి, మత స్వేచ్ఛ హక్కు. మరి ఈ మత స్వేచ్ఛ హక్కు గురించి మనకి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, 27, 28. ఈ 4 ఆర్టికల్స్ అనేవి మనకి మత స్వేచ్ఛ హక్కు అంటే మనకు నచ్చిన మతాన్ని స్వీకరించే అధికారం మనకి రాజ్యాంగమే ఇచ్చిందనమాట. సో అలా నచ్చిన మతాన్ని స్వీకరించే అధికారము రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా పొందుతున్నామంటే ఆర్టికల్ 25 నుంచి 28 వరకు. నెక్స్ట్ సాంస్కృతిక విద్యా హక్కు. అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి నిర్బంధ విద్య అంటే చదువుకునే పిల్లలందరికీ చదువుకునే హక్కు ఎవరు కల్పిస్తున్నారు, రాజ్యాంగమే కల్పిస్తుంది మనకి. ఈ ఆర్టికల్ ద్వారా అంటే ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 ద్వారా మనకి అందరూ చదువుకునే అంటే బాలలందరికీ నిర్బంధ విద్యా హక్కును కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ 6వ హక్కు ఏంటి, ఆస్తి హక్కు. సో ఈ ఆస్తి హక్కు అనేది మనకి ఆర్టికల్ 31 ద్వారా ఉండేది మౌలిక రాజ్యాంగంలో. నేను చెప్తుంది ఇప్పుడు 7వ హక్కు ఏంటి, రాజ్యాంగ పరిరక్షణ హక్కు. అంటే ఏంటి, రాజ్యాంగాన్ని రక్షించే హక్కు అనమాట. ఇది ఆర్టికల్ 32 అనేది దీని గురించి పేర్కొనడం జరుగుతుంది. అయితే మనకు మౌలిక రాజ్యాంగంలో 7 ప్రాథమిక హక్కులు ఉన్నవి. కానీ ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి, మనకు 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. సో మరి అందులో మనకి ఏడిట్లో మనకు ఏంటి, ఇక్కడ రద్దు చేయలేదండి, కేవలం తొలగించడం జరిగింది. అంటే ఏం చేశారు, 3వ భాగంలో ఉన్న ఆస్తి హక్కును తీసుకెళ్ళి ఒక రాజ్యాంగ సవరణ చేసి, అది కూడా ఏ రాజ్యాంగ సవరణ 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1978లో ఏం చేస్తారంటే ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి
మనకి 12వ భాగంలో అంటే ఆర్టికల్ 300 క్లాజ్ ఏ ఆ భాగంలో చేర్చడం జరిగింది. అంటే ఏంటి, ఇప్పుడు వరకు ప్రాథమిక హక్కు అనేది రాజ్యాంగపరమైన హక్కు అనమాట. ఆ హక్కు నుంచి చట్టపరమైన హక్కుగా ఆస్తి హక్కును మార్చడం జరిగింది. ఆస్తి హక్కు అనేది ఇప్పటికి కూడా మనకు ఉంది. కాకపోతే ఇంతకుముందు అంటే మనకి ప్రాథమిక హక్కుగా ఉండేది, అది కాస్త ఇప్పుడు ఏమైందంటే మనకి చట్టబద్ధమైన హక్కుగా ఆర్టికల్ పార్ట్ 3లో ఉన్న ఆస్తి హక్కును తీసుకెళ్ళి మనకి పార్ట్ 12 అంటే 12వ భాగంలో ఆర్టికల్ 300 క్లాజ్ ఏ ద్వారా దీన్ని చట్టబద్ధమైన హక్కుగా మనకి చేర్చడం జరిగిందనమాట. ఇప్పుడు మనకి రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయంటే 6 మాత్రమే ఉన్నాయి. ఏంటి 6 అంటే సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, పీడన నిరోధించే హక్కు, మత స్వేచ్ఛ హక్కు, సాంస్కృతిక విద్యా హక్కు, అదేవిధంగా రాజ్యాంగ పరిరక్షణ హక్కు. ప్రస్తుతానికి మనకి ఈ 6 హక్కులు మాత్రమే ప్రాథమిక హక్కులు అనేవి ఉన్నాయి అన్నమాట. సో మరి ప్రాథమిక హక్కులు అని చెప్తున్నాం. అసలు ఈ ప్రాథమిక హక్కుల యొక్క లక్షణాలు ఏంటి అంటే ఫీచర్స్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాము. దీని యొక్క అసలు ఈ ప్రాథమిక హక్కుల యొక్క లక్షణాలు ఏంటి అంటే ఫస్ట్ లక్షణం ఏంటంటే కొన్ని ప్రాథమిక హక్కులు పౌరులకు మాత్రమే ప్రత్యేకంగా ఇవ్వబడ్డాయి. అంటే ఏంటి, కొన్ని ప్రాథమిక హక్కులు మనకి కేవలం భారత పౌరులకు మాత్రమే ఇవ్వబడ్డాయి అన్నమాట. మిగిలిన హక్కులు మనకి అందరి వ్యక్తులకి అనగా భారతీయ పౌరులకి, విదేశీయులకి, చట్టబద్ధ వ్యక్తులు అంటే ఏంటి మనకి కార్పొరేషన్లు, ఇవి కంపెనీలకి కార్పొరేషన్లకు కూడా మనకి హక్కులు ఇవ్వబడ్డాయి. అంటే ఏంటి, భారతీయ పౌరులకే కాకుండా ఇంకా ఎవరికి ఇచ్చారు ఈ హక్కులు అంటే మనకి విదేశీయులకి, అదేవిధంగా కార్పొరేషన్లకి, కంపెనీలకు కూడా హక్కులు అనేవి ఇవ్వబడ్డాయి. ప్రాథమిక హక్కులు అన్నీ కాదు, కొన్ని హక్కులు మాత్రం ఇవ్వబడ్డాయి అన్నమాట. రెండోదండి, ఈ ప్రాథమిక హక్కులు అనేవి మనకి అపరిమితమైనవి కాదండి, కేవలం పరిమితమైనవి అనమాట. పరిమితమైనవి ఎందుకు అంటున్నామంటే మీకు నెక్స్ట్ చెప్తాను. ఇవి కేవలం పరిమితమైనవి ప్లస్ గుణాత్మకమైన. అంటే ఏంటి, వీటిపైన నిబంధనలు చేసి ఆ నిబంధనలు మార్పులు చేర్పులు చేసే అధికారం మనకి పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది అనమాట. సో అందుకే ఇవి పరిమితమైనవి అని చెప్తున్నాము. ఇంకో హక్కు ఏంటి, ఈ ప్రాథమిక హక్కులన్నీ కూడా ప్రభుత్వం యొక్క ఏకపక్ష చర్యలన్నింటినీ నిరోధించడం కోసం మనకి ఉపయోగపడతాయి అని చెప్పవచ్చు. అంటే ఏంటి, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అనేవి ప్రజలకు ఆమోదయోగ్యం కానప్పుడు సో వాటిని నివారించి ప్రజల ఆమోదం పొందే నిర్ణయాలు మాత్రమే యాక్సెప్ట్ చేసే అధికారం మనకి ఎవరిచ్చారు అంటే ప్రాథమిక హక్కులు అనేవి కల్పించడం జరుగుతున్నాయి అనమాట. అదేవిధంగా ప్రజలకి ప్రైవేట్ వ్యక్తుల నుంచి రక్షణ కూడా మనకి ఎవరు కల్పిస్తారంటే ప్రాథమిక హక్కులే మనకి కల్పించడం జరుగుతుంది. మనకి కొన్ని హక్కులు అనేవి నకరణాత్మక అంటే ఏంటి, క్యారెక్టర్ పరంగా అవి నెగిటివ్ ఉంటాయి అనమాట. అంటే ఏంటి, రాజ్యాధికారంపై పరిమితులు విధిస్తాయి అనమాట. అంటే ప్రాథమిక హక్కుల్లో కొన్ని హక్కులు ఏం చేస్తాయి, ప్రభుత్వానికి మనకి పరిమితులు విధించడం జరుగుతుంది. కొన్ని పాజిటివ్ ఇన్ క్యారెక్టర్ వచ్చేసరికి ఏంటి, ప్రజలకి కల్పించే హక్కుల్లో కొన్ని నిబంధనలు అంటే ఏంటి, కొన్ని కండిషన్స్ అనేవి ప్రాథమిక హక్కులు విధించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ప్రాథమిక హక్కులన్నీ న్యాయ నిర్హేతుకమైనవి. అంటే ఏంటి, మనకి న్యాయ నిర్హేతుకమైనవి అంటే కోర్టు ద్వారా వీటిని మనము పొందవచ్చు, ప్రాథమిక హక్కులను పొందవచ్చు అని చెప్తున్నాము. అంటే వ్యక్తి యొక్క హక్కులకు భంగం కలిగితే వాటి అమలుకే మనము న్యాయస్థానాలకి వెళ్ళవచ్చు. ఇవి మనకి ప్రాథమిక హక్కులు మెయిన్గా మనకి రాజ్యాంగం నుంచి రక్షణ ఎలా కనిపిస్తున్నాయి ప్రజలకు అంటే కేవలం ఇవి న్యాయ నిర్హేతుకమైనవి కావడం వల్ల. ఈ హక్కులకి ఏంటంటే సుప్రీంకోర్టు మనకి ఈ హక్కులకు హామీ రక్షణ అనేది ఉన్నాయన్నమాట. బాధితుడైన వ్యక్తి నేరుగా ఇప్పుడేంటి మనకి ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే మనం ఏం చేస్తాం, ఫస్ట్ కింద కోర్టుకి, దాని తర్వాత సెషన్ కోర్టుకి, తర్వాత జిల్లా కోర్టుకి, తర్వాత స్టేట్ అంటే హైకోర్టుకి, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తాము. కానీ ప్రాథమిక హక్కులకు కనుక మనకి భంగం వాటిల్లినట్టయితే మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు అనమాట. అంటే ఏంటి అంటే ఇవి అంత ఇంపార్టెంట్ ప్రాథమిక హక్కులు అనేవి. హైకోర్టుకి అప్పీలుకు వ్యతిరేకంగా వెళ్ళవలసిన అవసరం లేదు. అంటే ఏంటి, హైకోర్టుకి అప్పీల్ చేసుకొని ఆ తర్వాత సుప్రీంకోర్టుకే వెళ్ళాలని ఏం లేదు, డైరెక్ట్గా మనం సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు లేదంటే హైకోర్టుకి వెళ్ళవచ్చు. అంటే అంత ఇంపార్టెంట్ అన్నమాట. ప్రాథమిక హక్కులు అనేవి వ్యక్తి యొక్క స్వేచ్ఛకు భంగం కలిగితే మనం డైరెక్ట్గా న్యాయస్థానాన్ని అంటే ఏంటి సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యే అధికారం మనకి రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. ఇవి మనకి పవిత్రమైనవి కావు అనమాట. అలాగని శాశ్వతమైనవి కూడా కావు. శాశ్వతమైనవి కాదని ఎందుకంటున్నామంటే సాధారణ చట్టాలలాగా వీటిని మనము సాధారణ చట్టాల ద్వారా మార్పులు చేర్పులు చేయడానికి లేదు. రాజ్యాంగ సవరణ చట్టము ద్వారానే వీటిని మనము అంటే ఏంటి పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ ద్వారానే వీటిని మార్పులు చేర్పులు చేయాలంటే ప్రత్యేక మెజారిటీ అనేది కంపల్సరీగా అవసరం అనమాట. ఈ సవరణలు అనేవి రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కూడా కలగకుండా ఉండాలన్నమాట. అలాంటప్పుడు ఆ అధికారం అంటే ఇప్పుడు
వీటికి ఏం చేస్తున్నాము, పార్లమెంట్ అయితే మార్పులు చేర్పులు చేయవచ్చు అని చెప్తున్నాం కదా. సో అలా చేసే మార్పులు అనేవి మౌలిక అంటే ప్రాథమిక హక్కుల విషయంలో మౌలిక రాజ్యాంగానికి భంగం కలగకుండా మనకి మార్పులు చేయడానికి మాత్రమే అధికారం ఉంది పార్లమెంట్కి. అది కూడా ఏంటి, రాజ్యాంగం సవరణ అంటే రాజ్యాంగ సవరణ అనేది కంపల్సరీ అవసరం అన్నమాట. ప్రాథమిక హక్కుల్లో మార్పులు చేర్పులు చేయాలి అంటే సాధారణ చట్టాల్లా కాకుండా రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా మాత్రమే మనము ఈ ప్రాథమిక హక్కులను సవరించడానికి అధికారం ఉంది. అదేవిధంగా మనకి ఆర్టికల్ 20-21 ఇవి ఏంటి, ఈ హక్కులు తప్ప మిగిలినవన్నీ కూడా మనకి ఇంతగా పరిమితమైన ఎందుకు చెప్పుకున్నామంటే ఆర్టికల్ 20-21 జీవించే హక్కు కాకుండా మనకి మిగిలిన హక్కులన్నీ కూడా మనకి ఏంటంటే జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో సస్పెండ్ చేయవచ్చు అనమాట. అదేవిధంగా మనకి అంతర్యుద్ధాలు ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, యుద్ధం వల్ల బాహ్య దాడుల వల్ల ఎమర్జెన్సీ విధించినప్పుడు ఈ జీవించే హక్కు తప్ప మిగిలిన హక్కులన్నీ కూడా మనకి కేవలం సస్పెండేనండి. మళ్ళీ ఆంతరంగిక అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రం ఇవి రద్దు చేయబడవు. కేవలం మనకి ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు లేదంటే యుద్ధాలు జరిగినప్పుడు మాత్రమే మనకి ఈ ప్రాథమిక హక్కుల్లో జీవించే హక్కు తప్ప మిగిలిన హక్కులన్నింటినీ కూడా మనకి సస్పెండ్ చేసే అధికారము రాష్ట్రపతికి మాత్రమే ఉందండి. అది కూడా మనకి ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ 31A ఏం చెప్తుందంటే ఎస్టేట్లు మొదలైనవి ఉంటాయి కదండి. సో వాటి అర్జన కొరకే శాసనాలు చేయడం మినహాయించింది అనమాట. అంటే ఏంటి, ఎస్టేట్లకు సంబంధించిన విషయాలలో మనకి శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా 31B ఏం చెప్తుందంటే 31B ఏం చెప్తుందంటే 9వ షెడ్యూల్ ఏవైతే అంశాలు మనం చేరుస్తామో వాటిని మనము న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లలేము అని అంటే ఏంటి, ఇది పార్లమెంట్ యొక్క నిరంకుశత్వం అని చెప్పవచ్చు. 9వ షెడ్యూల్ ఏ అంశాలు చేరుస్తారో వాటిని మనము న్యాయస్థానం ద్వారా పొందలేము అని చెప్తుంది అనమాట ఆర్టికల్ 31B అనేది. అదేవిధంగా మనకి సాయుధ దళాలలో సభ్యులు ఉంటారు కదండి. ఏంటి మనకి ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో సభ్యులు ఉంటారు కదా. సో అలాంటి వ్యక్తులు లేదంటే ప్రజాశాంతి పరిరక్షణ కోసం పనిచేసే సభ్యులు లేదంటే మనకి NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇలా మనకి రహస్య సమాచార సేకరణ సంస్థలు ఇలాంటి వ్యక్తులలో మనకి రహస్య సమాచారం సేకరిస్తాం. అంటే ఏంటి, మనకి సమాచారం సేకరిస్తూ ఉంటారు అనమాట. భారతదేశం యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గరకైనా వెళ్తుందా లేదంటే వేరే దేశాలకు ఇన్ఫర్మేషన్ ఇలాంటివి కలెక్ట్ చేసే వ్యక్తులు ఉంటారు. సో వారికి ఏంటంటే పార్లమెంటు కొన్ని ప్రత్యేక చట్టాల ద్వారా వీళ్ళకేంటూ కొన్ని రక్షణలు అనేవి కల్పించడం జరుగుతుంది. సో అది కూడా ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 33 ప్రకారము వీళ్ళకి కొన్ని హక్కులు అంటే పరిమితమైన హక్కులు మాత్రమే విధించడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి ప్రాథమిక హక్కులు అన్నీ వర్తించడం అంటే ఎలా పడితే అలా మాట్లాడడం, ఎక్కడ పడితే అక్కడ సంచరించడం, సో ఇలాంటివన్నీ కూడా నిషేధిస్తూ కొన్ని హక్కులు మాత్రమే అది కూడా పార్లమెంట్ ఇవ్వడం జరుగుతుంది. దేని ప్రకారం అంటే ఆర్టికల్ 33 ప్రకారం. అదేవిధంగా మనకి సైనిక శాసనాలు అమల్లో ఉంటాయి కదండి. సో అలా అమల్లో ఉన్న ప్రాంతాల్లో ఏంటంటే ప్రాథమిక హక్కులపై ఖచ్చితంగా ఆంక్షలు అనేవి ఉంటాయి అన్నమాట. అంటే సైనిక పాలన అసాధారణ పరిస్థితుల్లో మాత్రం అంటే శాంతి భద్రతలు కాపాడడం కోసం మనకి సైనిక పాలన అనేది ఒక ప్రాంతంలో విధించడం జరుగుతుంది అనమాట. సో అలాంటి పరిస్థితిని ఎలాగంటే మన నేషనల్ ఎమర్జెన్సీ లాగా నేషనల్ ఎమర్జెన్సీలా భావించకూడదు. కానీ అంటే ఆ సైనిక పాలన ఏ ప్రాంతంలో అయితే ఉండిద్దో ఆ ప్రాంతం వరకు మనకి ప్రాథమిక హక్కులు అనేవి కొన్నిటిని రద్దు చేయడం జరుగుతుంది. అంటే అన్ని ప్రాథమిక హక్కులు అక్కడ అమలు పరచడం జరగదన్నమాట. అదేవిధంగా ఈ హక్కులన్నీ కూడా చాలా వరకు నేరుగా అమల్లో ఉంటాయి. కానీ కొన్ని హక్కులు మాత్రమే మనకి అమల్లో కావాలంటే ప్రత్యేక శాసనాలు అనేవి అవసరం అనమాట. సో ఇటువంటి ప్రత్యేకమైన వాటి కోసం ఏంటంటే పార్లమెంట్ అనేది రాజ్యాంగ సవరణలు చేసి వాటిని అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఇలా మనకి ప్రాథమిక హక్కుల్లో ఏదైనా భంగం కలిగితే దాన్ని శాసనాలు చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదండి, కేవలం భారత పార్లమెంటుకు మాత్రమే ఉంది. ఇప్పుడు మన రాష్ట్రం ఉంది. సో మన రాష్ట్రంలో ఏదో ఒక ఇష్యూ జరిగింది, ప్రాథమిక హక్కులు భంగం కలిగింది. సో నేను ప్రాథమిక హక్కులను సవరణ చేస్తాను అని చెప్పి రాష్ట్ర శాసనసభ చెప్పడానికి లేదనమాట. అంటే ఏంటి, రాష్ట్ర శాసనసభకు ప్రాథమిక హక్కుల మీద రాజ్యాంగ సవరణ చేసే అధికారం లేదు. కేవలం భారత పార్లమెంటు మాత్రమే మనకి ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించిన సవరణలు చేసే అధికారం కలిగి ఉండడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి అసలు రాజ్య నిర్వచనం అంటే ఏంటి, అదేవిధంగా అసలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్న శాసనాలు ఏమైతే ఉన్నాయి, అదేవిధంగా ఒక్కొక్క ప్రాథమిక హక్కు గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిజైర్మెంట్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.